యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. నేటి వాక్య ధ్యానము ప్రభు మనకిచ్చేట్లు వేడుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు, స్తోత్రములు. దావీదు భక్తుని అనుభవాలు మా జీవితాల్లో మేలుకరంగా దయచేయము. మాకు కొన్ని పాఠాలు ఇందులో తెలియచేయము. యేసునామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 143వ సంకీర్తన 12 వచనాలు ఉన్నాయి, మీ ముందుంచుకోండి. దావీదు కీర్తనలు ఇంచుమించుగా ప్రార్థనా కీర్తనలు, యాత్రా కీర్తనలు ఒకే రూపంగా ఉంటాయి. అతను మొరపెట్టడం, దేవుడు జవాబివ్వటం, తన అనుభవాలు దావీదు పంచుకోవటం ఈ కీర్తనల్లో ప్రధానంగా కనిపిస్తాయి. దావీదు యొక్క శత్రువులు మారుతున్నారు. దావీదు యొక్క పరిస్థితుల్లో పెనుమార్పులు వస్తున్నాయి. వాటిని ఆధారం చేసుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. సిమిలర్ వర్డ్స్, సిమిలర్ సెంటెన్సెస్, సిమిలర్ వర్సెస్. అతని అనుభవాలు ఒకేలాగా ధృవీకరిస్తూ కనపడతాయి. మొదటి వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరము ఇమ్ము. ప్రార్థన భక్తునిది. భక్తుని పరిస్థితిని బట్టి, కానీ జవాబు దేవుని నీతిని బట్టి, దేవుని విశ్వాస్యతను బట్టి. ప్రతి మానవుడు తెలుసుకోవాలి, దేవుడు విశ్వాస్యత గలవాడు, దేవుడు నీతి గలవాడు. మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడని పౌలు భక్తుడు తిమోతికి తన 2వ లేఖ 2వ అధ్యాయం 13వ వచనంలో రాశాడు. నమ్మదగని మానవులకు నమ్మదగిన దేవుడున్నాడు. మనము నమ్మదగిన వారము కాము. మనము పరిస్థితులను బట్టి రియాక్ట్ అవుతాం. కానీ దేవుడు తన విశ్వాస్యత, నీతిని బట్టి రియాక్ట్ అవుతాడు. గాడ్స్ క్యారెక్టర్ విశ్వాస్యత, నీతి కలిగినది. ఆయన జవాబిచ్చేప్పుడు తానేమై ఉన్నాడో దానిని బట్టి ఇస్తాడు. మనుషులు తాము ఏమై ఉన్నారో దాన్ని బట్టి కాదు, తమ ఎదుటివారు తమకేమై ఉన్నారో దాన్ని బట్టి స్పందిస్తారు. ఇది సాధారణం, ఇది మానవత. మన సొంత వారికి ఆపద కలిగితే వెంటనే స్పందిస్తాం. అదే పొరుగు వారికి కలిగితే అంత వేగంగా స్పందించం. కారణం, వాళ్ళు మనకు దూరం. వాళ్ళు మనకేమై ఉన్నారో దాన్ని బట్టి స్పందిస్తాం. మనము అంతరంగానే ఏమై ఉన్నామో దాన్ని బట్టి స్పందించాం. ఇది మానవ నీతి. కానీ దేవుని నీతి భిన్నం. దేవుడు తానేమై ఉన్నాడో దాన్ని బట్టి స్పందిస్తాడు. విశ్వాసులకు దేవుడిచ్చిన ఆజ్ఞ కూడా అదే.
మీరు దేవుని పిల్లలయ్యున్నందున అనే పదం పలుమార్లు భక్తులు రాశారు. మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు అనగా మన దేవుడు పరిశుద్ధుడు గనుక. మనము నీతి న్యాయములను అనుసరించాలి. ఎందుకనగా మన దేవుడు నీతి న్యాయాలు అనుసరించేవాడు గనుక. తానేమై ఉన్నాడో దానిని బట్టి మన స్పందన. మనము కూడా మన క్యారెక్టర్ని బట్టి స్పందించడం నేర్చుకోవాలి. నీవెందుకు సహాయం చేస్తున్నావు? అవతల వ్యక్తి ఆపదను బట్టి కాదు, నీలో ఉన్న కనికరాన్ని బట్టి నువ్వు సహాయం చేయాలి. అదే ఈ మొదటి వచనంలో దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసులమైన మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లలం అని లోకానికి తెలియాలంటే దేవుడు ఎలా స్పందించాడో అలాగును స్పందించాలి. క్రీస్తు సంఘం కొరకు ఎలా స్పందించాడు? సంఘం ఇంకా క్రీస్తుని కొరకు స్పందించక పూర్వమే సంఘం కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని ఇవ్వటానికి ముందుకొచ్చాడు. అది ఆయన క్యారెక్టర్, ఆయన గుణశీలం. దేవుని చిత్తమును నెరవేర్చుటకు శిరస్సు వంచాడు, సిలువ భరించాడు. మానవ పాపం ఆయన శరీరం మీద మోపబడినప్పుడు అంగలార్చాడు, అనుభవించాడు, భరించాడు, సహించాడు. బికాజ్ హీ ఈజ్ లవింగ్ గాడ్. ఆయన ప్రేమ గలవాడు. అందుకే మానవుల పాపాన్ని తన మీద వేసిన తను సహించాడు. దేవుని ప్రేమ యేసుక్రీస్తుని లోకానికి తెచ్చింది. మీకు అర్థం కావటానికి చెబుతున్నాను. ఆయన విశ్వాస్యత, ఆయన నీతి, అవే మనకు జవాబు ఇవ్వటానికి కారణం తప్ప మనం గొప్ప గొప్ప ప్రార్థనలు కాదు. చాలా సందర్భాల్లో మనం మన ప్రార్థనలను హైలైట్ చేస్తాం. ఎంతగా చేస్తామంటే మన ప్రేయర్స్ దేవుణ్ణి మోటివేట్ చేస్తున్నాయి, కంట్రోల్ చేస్తున్నాయి అనే భ్రమ వింటున్న వారికి కల్పించే అంత మనం ప్రార్థనని హైలైట్ చేస్తాం. అది పొరపాటు. మనం ప్రార్థన చేద్దాం రండి, దేవుడు కార్యం చేస్తాడంటారు. మన ప్రార్థన కాదు ఆయన్ని మోటివేట్ చేస్తుంది. ఆయన యొక్క క్యారెక్టర్ ఆయన్ని మోటివేట్ చేస్తుంది ప్రత్యుత్తరం ఇచ్చటలో, ఉత్తరం ఇచ్చటలో. ఇది మనం గుర్తెరిగితే మన ప్రార్థన విధానమే మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో దేవునికి చెబుతాం, కొన్ని సందర్భాలు ప్రార్థనలు చేస్తున్న వారు చూస్తే జస్ట్ డిక్టేషన్ టు ద లార్డ్, ఏదేదో చెప్పేస్తుంటారు. ఇలా చేసేదేవా, అలా చేసేదేవా. భక్తుల ప్రార్థనలు పరిశీలించండి. ఎంత వినమ్రతతో ఉన్నాయి, ఎంత దీనత్వంతో ఉంటాయి. విశ్వాసం మాకుంది అనే పేరిట విశ్వాస ప్రదర్శన చేస్తున్నాము అనేది ఎస్టాబ్లిష్ చేయటానికి పబ్లిక్లో దేవుని ఎదుట విస్తరించి మాట్లాడిన వారిని నేను చూశాను. ఏమీ ప్రయోజనం ఉండదు అట్లాంటి ప్రార్థన వలన. దావీదు ప్రార్థన ఒకసారి చూడండి. నా విన్నపాలకు చెవియొగ్గయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా. నన్ను బట్టి కాదయ్యా, నిన్ను బట్టి ఉత్తరం ఇవ్వయ్యా. నన్ను బట్టి అయితే నువ్వు ఉత్తరం ఇవ్వక్కర్లేదు. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను ఎప్పుడు అదే ప్రార్థిస్తాను. నా కోసం అయితే నువ్వు ఉత్తరం ఇవ్వక్కర్లేదు దేవా, నీ కోసం నువ్వు ఉత్తరం ఇవ్వాలి. నీ వాక్యం కోసం, నీ ప్రజల క్షేమం కోసం, నీ చిత్తం నెరవేరటం కోసం నా ప్రార్థనకు జవాబు ఇవ్వు తప్ప నన్ను ఎవరో గుర్తించడానికి జవాబు ఇవ్వు అని అడగటం వద్దని నా జీవితానికి నేను చెప్పుకున్నాను. మనం ఇలా ఉన్నాం చాలు, ఇంతకంటే గొప్పతనం ఏమీ లేదు. దేవుని పిల్లలుగా బ్రతకటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంతకంటే ఏం కావాలి మనకి? మనం కొండలు పెకిలించక్కర్లేదు,
ఎడారుల్లో సెలయేర్లు ప్రవహింప చేయక్కర్లేదు. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, న్యాయంగా, ప్రేమ కలిగి, త్యాగం కలిగి జీవించడం నేర్చుకుంటే చాలు. నీవేదో ఒక మెజిషియన్లా మారిపోనక్కర్లేదు. క్రైస్తవుడు అయినంత మాత్రాన నీవు క్రీస్తు వలె జీవించడం ప్రారంభిస్తే చాలు. ఇది నేను నేర్చుకున్నాను బైబిల్లో. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. గుడ్ అండర్స్టాండింగ్. సజీవులు అంటే భూమి మీద బతుకున్న వాళ్ళల్లో ఎవడు కూడా నీ సన్నిధిలో నీతిమంతుడు అని ఎంచబడుటకు యోగ్యత కలిగిన వాడు లేడు. ఇట్ ఈస్ ట్రూ. ఇది సత్యం. చాలా సందర్భాల్లో వివిధ వ్యాఖ్యానాలు వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడేదో మన జేబులో వస్తువులో మాట్లాడుతున్నారు కూడా. బాధాకరం. ఎరుగక మాట్లాడుతున్నారు. వాక్యం చెబుతోంది, నీ సేవకులతో వ్యాజ్యమాడద్దు. భూమి మీద ఉన్న సజీవుల్లో ఎవడూ నీతిమంతుడిగా నీ ముందు నిలబడటానికి సరిపోదు. ఇది ప్రప్రథమంగా మనం తెలుసుకోవాల్సింది. నా సేవా జీవితం 24-25 సంవత్సరాల్లో నేను తెలుసుకున్నాను, నేను యోగ్యుని కాదు. రక్షణ పొందుటకు యోగ్యుని కాదు. సేవ చేయటానికి అంతకంటే యోగ్యుని కాదు. నేను నా లైఫ్ ఎప్పుడు కూడా నేను పరీక్షించుకున్నప్పుడు దేవునికి ఒకటే చెబుతాను. నేను, దేవా, అనర్హుణ్ణి ఎన్నుకున్నావు, అయోగ్యుని ఎన్నుకున్నావు. నీ నామానికి మహిమ తెచ్చే వ్యక్తిత్వం లేదు నా దగ్గర, కానీ నన్ను ప్రేమించావు, నన్ను ఎన్నుకున్నావు. 2 దినాల క్రితం కార్యాలయంలో కూర్చొని గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాను. నేను రేడియో విశ్వవాణిలో పనిచేశాను. నా ఎదుట ఆర్ఆర్కే మూర్తి గారు, రెవరెండ్ పి జోషి గారు, అబ్రహాం వెస్లీ గారు బైబిల్ని ధారావాహికంగా ఆదికాండం నుండి ప్రకటన వరకు చెప్పారు. వారి దగ్గర ఒక చిన్న 600 రూపాయల ఉద్యోగానికి పనిచేశాను నేను ఆ కార్యాలయంలో. ఆనాడు నేను అనుకోలేదు అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని టీవీ ద్వారా పూర్తి చేస్తానని నేను అనుకోలేదు. అనుకోవటానికి అసలు అవకాశమే లేదు. ఆయన ఎదుట నీతిమంతుడుగా ఎంచబడుటకు కానీ, యోగ్యుడిగా ఎంచబడుటకు కానీ నేను ఎన్నడూ కూడా సరిపోను. నా 7-8 తరగతుల్లో వెర్నాన్ మెక్గీ త్రూ ద రేడియో ప్రోగ్రామ్, అంటే రేడియో విశ్వవాణి వారు తర్జుమా చేసి ప్రసారం చేస్తున్న ప్రసారాలు అన్నమాట. ఆర్ఆర్కే గారు కానీ, జోషి గారు కానీ, వెస్లీ గారు కానీ, వారు వచించిన ప్రతి ఆడియో టేప్ వెర్నాన్ మెక్గీ యొక్క కామెంటరీ తర్జుమా మాత్రమే, నాట్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. వారి సొంతం కాదు. అది మన పరిస్థితులకు అనుకూలంగా తెలుగులో చెప్పేవాళ్ళు. ఆ గ్రంథాలు నా 7-8 తరగతుల కాలంలో ఒక ప్యాక్, బైబిల్ కామెంటరీస్ టోటల్ ప్యాక్ ఒక పాస్టర్ గారు రప్పించి వారి ఇంట ఖాళీ లేక మా ఇంటి దగ్గర మెట్ల కింద పెట్టాడు. నేను చెబుతోంది ఇప్పటికీ 32-33 సంవత్సరాల క్రితం మాట. ఆ మెట్ల కింద ఉన్నటువంటి ఆ కామెంటరీస్ ఆ బాల్య వయసులో నన్ను ఆకర్షించాయి. చాలా అందమైన పుస్తకాలు అవి. వాటిలో కొన్ని నేను తీసి దాచాను. ఆ తర్వాత నేను 1990లో మినిస్ట్రీకి వచ్చాను. అప్పుడు అవి కొన్ని సేకరించిన బుక్స్ నా దగ్గర పెట్టుకున్నాను. 92వ సంవత్సరంలో రేడియో విశ్వవాణికి నేను సెలెక్ట్ అయ్యాను. రేడియో విశ్వవాణికి వెళ్ళినప్పుడు
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యొక్క రూమ్లో ఆ టోటల్ కామెంటరీ ఉంది. ఇదేమిటి అని అడిగితే, ఈ పుస్తకాలు మా ఇంట నా బాల్యం నుండి ఉన్నాయని నేను చెప్పాను. ఆనాడు నాకు తెలియదు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటానికి నేను ఉదాహరణ చెబుతున్నాను. ఆ బుక్స్ నేను తర్వాత రిఫర్ చేశాను, చాలా వరకు చదివాను అవన్నీ కూడా. వాటిలో నుంచి చాలా పరిగ్రహించాను. ఇవాళ 3వ పర్యాయం బైబిల్ నేను టీవీ ద్వారా మాట్లాడుతున్నాను. ఈ పదాలు ఈ 2వ వచనం దగ్గరే నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, ఎవడు నీతిమంతుడిగా ఎంచబడడు, ఎవడు నీతిమంతుడిగా ఎంచబడడు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో జస్టిఫికేషన్ బై ఫెయిత్ డాక్ట్రిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వెర్నాన్ మెగ్గి వ్రాసిన మాటలు ఆశ్చర్యం. నీటి బాప్తిస్మానికి రక్షణలో చోటు లేదనే సారాంశం చదివినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎవడు నీతిమంతుడు? అబ్రహాము మొదలుకొని నీతిమంతులని పిలువబడుటకు కారణం ఎవరు? దేవుడు తాను తన కృపలో ఉచితముగా మనలను నీతిమంతులనుగా తీర్చాడు, అంతే. విశ్వాస సంబంధులే నీతిమంతులు అని చెప్పబడింది. ఈ లోకంలో ఏ మానవుడు కూడాను నీతిమంతుడు కాడు. ఇండివిజువల్గా బై హిజ్ ఓన్ ఎఫర్ట్స్, తన సొంత విధానాల ద్వారా ఎన్నడూ ఎవడు ఎక్కడ నీతిని సంపాదించలేడు. ఇది ఎరుగక మతనాయకులు ప్రక్కదారి పట్టారు. ఇది చేస్తే నీతి వస్తుంది, అది చేస్తే నీతి వస్తుంది అనుకుంటున్నారు. మానవ క్రియల చేత నీతి కలుగదు. ధర్మశాస్త్రాన్ని అక్షరార్థంగా అనుసరించటం వలన నీతి కలుగదు. దేవుని యందు విశ్వాసం వలన నీతి కలుగుతుంది. అది ఎరిగినవాడు గనక దావీదు అంటున్నాడు, దేవా ఎవడు నీతిమంతుడు? ఎవడు నీతిమంతుడు లేడు. శత్రువులు నన్ను తరుముతున్నారు, వారు నా ప్రాణాన్ని నేల పడగొడుతున్నారు. చిరకాలం కిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేస్తున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉంది, నాలో నా హృదయం విస్మయం పొందెను. ప్రాణము నేల పడగొడుతూ ఉన్నారు అన్నాడు. ఇంకా ప్రాణం ఉన్నట్టుగా మాట్లాడుతూ అన్నాడు, చిరకాలము కిందట చనిపోయిన వారితో గాఢాంధకారంలో నన్ను నివసింపజేస్తున్నారు. నా అనుభవం ఎలా ఉందంటే, ఎప్పుడో చనిపోయిన వారు గాఢాంధకారం అంటే మరువబడిన స్థితిలో ఉన్నట్టు ప్రజలు నన్ను గురించి మర్చిపోయిన స్థితిలో ఉన్నారని చెప్పడానికి పదం రాస్తున్నాడు. కారణం వాళ్ళు. నేను ఆ స్థితిలో మరువబడిన స్థితిలోకి వెళ్ళటానికి నా శత్రువులు కారణమయ్యా. కాబట్టి నా ఆత్మ నాలో కృంగిపోయింది, నాలో నా హృదయం విస్మయం పొందుతోంది. నేను నా పూర్వదినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానిస్తూ ఉన్నాను, నీ చేతుల పని యోచిస్తూ ఉన్నాను. అద్భుతం కదూ. ప్రజలు మరిచినా, తన జీవితాన్ని ప్రజలు మరిచిపోయినా, తన దేవుడు చేసిన కార్యాలను మరువక ధ్యానిస్తున్నాడు కీర్తనాకారుడు. ఇదే ఒక భక్తునికి దక్కినటువంటి ధన్యత. మనం నిత్యం జ్ఞాపకాన ఉండం. మనం ఫోర్స్లో ఉన్నంత వరకు, మన ప్రయత్నాల్లో ఫలిస్తున్నంత వరకు, సమాజంలో చెల్లిస్తున్నంత వరకే మనం ప్రజల జ్ఞాపకాల్లో ఉంటాం. చూడండి, ఇప్పటి ప్రధాని, ఇప్పటి రాష్ట్రపతి, ఇప్పటి మంత్రులు, క్యాబినెట్, ఇప్పటి వారు గుర్తుంటారు ఎవరికైనా. 2-3 క్యాబినెట్స్ బ్యాక్ వెళ్తే పలానా వారు ఉన్నారా అని అంటే ఇప్పుడు చెప్పలేం. అంతెందుకు పాత క్యాబినెట్లో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్ ఎక్కడున్నారంటే వాళ్ళు ఎవరు చెప్పలేరు. అమెరికాని పరిపాలించిన పాత ప్రెసిడెంట్స్ యొక్క అడ్రస్లు ఏంటి చెప్పమంటే వాళ్ళు మనం చెప్పలేము. మరువబడతాం సాధారణం. మనుషులను మర్చిపోవటం సాధారణం. కానీ మనుషులు దేవుని క్రియలు మర్చిపోవటం మంచిది కాదు. దావీదైతే పూర్వదినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను,
నేను నీతో నడిచిన దినాలు, నీవు నన్ను ఘనపరిచిన దినాలున్నాయే, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నీ క్రియలన్నింటినీ ధ్యానించుకుంటున్నాను, నీ చేతుల పని యోచించుతూ ఉన్నాను. ద వర్క్స్ ఆఫ్ ద గాడ్, ఐ రిమెంబర్ ద డేస్ ఆఫ్ ఓల్డ్, ఐ మెడిటేట్ ఆన్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్, ఐ పాండర్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, ఐ పాండర్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల పనిని నేను తలంచుకుంటున్నాను. ఆయన చేతులు ఎంత గొప్ప పనులు చేశాయి. ఆయన హస్తము లేనిది ఎవ్వరు ఏమీ చేయలేరు. అందుకే దావీదు తన యొక్క జీవితంలో దేవుని హస్తము చేసిన అభిషేక కార్యక్రమం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తిరిగి అతనిలో త్రాణ పుట్టింది. నీ తట్టు నా చేతులు చాపుతున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుతోంది, నా ఆత్మ క్షీణిస్తోంది, త్వరగా నాకు ఉత్తరమే. సమాధిలోనికి దిగువారి వలె నేను కాకుండానట్లు నీ ముఖం నాకు మరుగు చేయండి. నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనసును నేను ఎత్తుకున్నాను. నేను నడవవలసిన మార్గం నాకు తెలియచేయము. మనుషులు నన్ను మరిచినా నీవు నన్ను మరిచిన వాడవు కాదని నాకు తెలుసయ్యా. నేను నిన్ను మరవలేదని నీకు తెలుసు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఎదురు చూస్తున్న నా ప్రాణం, క్షీణిస్తున్న నా ఆత్మ, చాచబడిన నా చేతులు నీ జవాబు కొరకు ఎదురు చూస్తున్నాయి. అది దయచేయమంటున్నాడు. దేవుని నుండి జవాబు పొందుట కొరకు ఎదురు చూస్తున్నామా? ఈ అనుభవం మనకున్నదా? కల్టివేట్ చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. దేవుని కొరకు ఎదురు చూచేటువంటి అనుభవం నూతన బలాన్ని ఇస్తుంది, నూతన శక్తిని ఇస్తుంది. మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను పొందటానికి వేదిక అవుతుంది దేవుని కొరకు ఎదురు చూడటం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించయ్యా. కృపావార్త, కృపావార్త అన్నప్పుడు ఆయన మన కొరకు దాచి ఉంచిన సమాచారం మనం తెలుసుకోగలిగినట్లు ఉదయాన్ని నాకు దయచేయమంటున్నాడు. ఉదయమున అన్నప్పుడు అతని ప్రార్థనానుభవం రాత్రి వేళని అర్థమవుతోంది. మనం రాత్రి వేళ గుర్రు పెట్టి నిద్రపోతున్నామా? దేవుని కార్యాలు చూడాలనే అభిలాషతో రాత్రులు మెలకువగా ఉన్న అనుభవాలు ఉంటున్నాయా మీ జీవితంలో? దేవుని కార్యాలు ఉదయ కార్యాల్లో చూడాలంటే రాత్రి వేళ నీవు మొరపెట్టువానిగా ఉండాలి. నీ వైపు నా మనసు ఎత్తుకున్నాను, నేను ఎలా నడవాలో ఆ మార్గం నాకు తెలియచేయదేవా. నేను నడవలసిన మార్గం నాకు తెలుసని నేను భ్రమపడుతుంటాను, కానీ వాస్తవ సత్యం నేనేమి ఎరుగును. నీవు నాకు తెలియచేయదేవా. దేవుడు మోషేని పిలిచినప్పుడు ఐగుప్తు నుండి కనానుకు నడిపించడానికి సంకల్పించి పిలిచాడు. 11 దినాల ప్రయాణం, కానీ 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకు. కానీ 40 సంవత్సరాలు పట్టింది. దేవుని యొక్క కార్యాలు వేరు, భిన్నం. మన ఆలోచనలు వేరు, మన కోరికలు వేరు, మన ఊహ వేరు, ఆయన వాస్తవాలు వేరు. యెహోవా, నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపించుము. యెహోవా, నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను. డెలివర్ మీ ఫ్రమ్ మై ఎనిమీస్, ఓ లార్డ్, ఐ హ్యావ్ ఫ్లెడ్ టు యూ ఫర్ రెఫ్యూజ్. నిన్ను నేను ఆశ్రయంగా చేసుకుని దాక్కున్నాను, నీ వెనక దాక్కున్నాను. నా శత్రువుల నుండి నన్ను విడిపించయ్యా. దేవుని ఆశ్రయము శత్రువుల నుండి విడిపించబడుటకు కారణమవుతుంది. మీరెవరిని ఆశ్రయిస్తున్నారు? మనుషులను ఆశ్రయిస్తున్నారా? అది మీకు పతనానికి కారణమవుతుంది. ప్రభువుని ఆశ్రయిస్తారా? మీ విజయానికి కారణమవుతుంది. నీవే నా దేవుడవు,
నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశముందు నన్ను నడిపించును గాక. దేవుని చిత్త ప్రకారముగా నడుచుట, ప్రవర్తించుట నేర్పమనే ప్రార్థన మన దినచర్యలో ఒకటి కావాలి. దేవా, నీ చిత్తం ప్రకారం నడిపించు, నీ ఇష్టం ప్రకారం నడిపించు, నీ నామాన్ని బట్టి నడిపించు, నీ యొక్క ప్రకారముగా నా బ్రతుకుండాలి, అలా నడిపించు. నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశాల్లో నడిపిస్తుంది. ప్రతి ఎత్తు సరి చేయబడాలి, ప్రతి లోయ పోడ్చబడాలి. విశ్వాసంతో జీవించటం అంటే దైవ మార్గంలో భయభక్తులతో కొనసాగటమే. యెహోవా, నీ నామాన్ని బట్టి నన్ను బ్రతికించు, నీ నీతిని బట్టి నా ప్రాణాన్ని తప్పించు. నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపచేయి. కారణం నీ సేవకుడిని చెప్పుకుంటున్నాడు. దేవుడు దేవుని సేవకుల పక్షంగా నిలబడి వారి శత్రువులను సంహరించకపోతే, నశింపచేయకపోతే, శత్రువుల నుండి భక్తుని ప్రాణాన్ని కాపాడకపోతే భక్తుని జీవితానికి ఉనికి లేకుండా పోతుంది. భక్తుడు నిలిచినప్పుడే దేవుని యొక్క ఉనికి లోకానికి తెలుస్తుంది. కనుక తన ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు దేవుని యొక్క స్థితిని ఈ లోకం గ్రహించేటట్లుగా చేస్తుంది. అందుకే దేవుడు తన బిడ్డల జీవితాల్లో అనేక ప్రయోగాలు చేస్తాడు, అనేక కార్యాలు చేసి తన ఉనికిని ప్రజల ఎదుట స్థిరపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు, అక్టోబర్ మాసంలో 31 మంది ఎపిసోడ్ సహకారులు కావాలి. 3 దినాలు గడిచాయి. ప్రభు అనుగ్రహించండి, మా ప్రేక్షకులను దీవించండి. దావీదు యొక్క అనుభవాల్లో నుండి మా అనుభవాలను స్థిరపరచుకోవటానికి కృప దయచేయండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతనివ్వండి ప్రభు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరకు తోడైండును గాక.